హెల్లీ లైంగ్ ఈవిడేమొచ్చేసి నార్వే మహిళా జర్నలిస్ట్. మొన్న నరేంద్ర మోదీ గారు ఒక వారం రోజుల క్రితం నార్వేలో పర్యటించినప్పుడు ఈవిడ ఒక ప్రశ్న వేసింది. నరేంద్ర మోదీ గారు వాకింగ్ చేస్తూ వెళ్తున్నారు, వీళ్ళు కూడా ఒక పక్కనే ఉన్నారు. మీ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కదా, దీని గురించి మీరు ఏమంటారని అడిగితే నరేంద్ర మోదీ గారు దానికి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయారు. ఈవిడ తర్వాత తన యొక్క ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు భారత ప్రధాని అని ఏదో పెట్టింది. దానికి చాలా మంది స్పందించారు. ఈవిడిని తిట్టిన వాళ్ళు ఈవిడిని తిట్టారు, నరేంద్ర మోదీని విమర్శించిన వాళ్ళు నరేంద్ర మోదీని విమర్శించారు. ఇద్దరికీ విమర్శలు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి. మనం ఆ రోజు కూడా వీడియోలు చేసుకున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు మా దేశం గురించి అని. ఇప్పుడు టెలిగ్రామ్ అనే ఒక సంస్థ ఈవిడిని ప్రశ్నించింది, ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తే. ఆ రోజు నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమాధానం చెప్తే నువ్వేం చేసేదానివు అని అడిగితే నేనేం చేసేదాన్ని, మరో 10 ప్రశ్నలు వేసేదాన్ని అని చెప్తుంది. ఆ 10 ప్రశ్నలు కూడా ఏంటో తెలుసా? భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా ఉన్నాయి, భారతదేశంలో జరుగుతున్నటువంటి దారుణాలు ఏంటి, మరి జాతీయంగా అంతర్జాతీయ సంస్థలు ప్రశ్నిస్తున్నటువంటి ఈ యొక్క దీనికి మీరు ఏం సమాధానాలు చెప్తారు అని ఇలాగే మానవ హక్కుల ఉల్లంఘన గురించే మాట్లాడుతుందంట. ఈ విధానం గురించి ప్రశ్నిస్తుందంట. 146 కోట్ల జనాభా ఉన్నటువంటి మా దేశం గురించి మేము చూసుకుంటాం, కానీ లక్షల్లో ఉన్నటువంటి మీ జనాభాని మీరు చూసుకోండి. మీకు పాకిస్తాన్ కనిపించదు, బంగ్లాదేశ్ కనిపించదు, అంతెందుకు చైనా కనిపించదు. చైనాలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఏంటి? బిక్కుమనుకుంటూ బ్రతుకుతున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఏంటి, క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి? ఈరోజు భిన్నత్వంలో ఏకత్వంలో ప్రపంచంలో ఏ దేశం ఉంది? అన్ని మతాలు అన్ని కులాలు కలిసి జీవిస్తున్నటువంటి దేశమే ఇది భారతదేశం. ఆ మాత్రం తెలియదా? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ రాక్షస పరిపాలన తెలియదా? పాకిస్తాన్లో ఎలాంటి పరిపాలన తెలియదా? అంతెందుకు ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి ఏంటి ప్రశ్నించే దమ్ము మీకుందా? ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రపంచానికి పెద్దన్న అయినటువంటి అమెరికాలో లేదా వివక్ష? ఎన్నో దేశాల కంటే ముందు మహిళలకి ఓటు హక్కు కల్పించినటువంటి దేశం భారతదేశం. మానవ హక్కుల ఉల్లంఘనట, మానవ హక్కుల ఉల్లంఘన. ఏంట మానవ హక్కుల ఉల్లంఘన? మీలాగా 10 లక్షలు 20 లక్షలు లక్ష లేకపోతే 90 లక్షల జనాభా కలిగినటువంటి దేశం కాదు భారతదేశం. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంతో సమానం. అన్ని రాష్ట్రాలని కలుపుకొని దేశాన్ని ముందుకు నడిపించడం అంత ఆజమాస్యం కాదు. పైగా నువ్వు మా ప్రతిపక్ష నాయకుడిని వెంటనే లైన్లోకి ఎలా తీసుకోనో అర్థం కాలే. ఆ రోజు రాహుల్ గాంధీతో వెంటనే మాట్లాడేసింది ఈవిడ. ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ వెంటనే ఆవిడకి ఇంటర్వ్యూ ఇచ్చేశారు. ఈ వెనక ఇవన్నీ లాగుతుంటే చాలా పెద్ద నిజాలు తెలుస్తాయి. మళ్ళీ దీని గురించి మాట్లాడితే ఏమొచ్చేసి నిజాలను భరించలేరు. నరేంద్ర మోదీ గురించి నువ్వు మాట్లాడిందని నీకు రాహుల్ గాంధీ ఎలాగ ఇంటర్వ్యూ ఇచ్చేశాడు? అది ఇదేం పక్క ప్లాన్తో జరిగింది కాదా? అదే రోజు రాహుల్ గాంధీ ఇచ్చేసాడట. అవసరం వస్తే నేను రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తానంటుంది ఈవిడ. ఏం ప్రశ్నిస్తావు నువ్వు రాహుల్ గాంధీని? ఎప్పుడు ప్రధాని అవుతావనే? ఇంకెప్పుడు నువ్వు దేశాన్ని ఆక్రమించుకుంటావనే? ఇంకెప్పుడు పాకిస్తాన్లో కలిపేస్తావనే? ఏం ప్రశ్నిస్తావు నువ్వు రాహుల్ గాంధీని? వీళ్ళందరూ కలిసి దేశాన్ని నాశనం చేయడానికి, అంతకు మించి ఇంకొక విషయం ఏం లేదు. అంటే విదేశీ శక్తులతో కలిసినటువంటి మేధావులందరూ మన దగ్గరే ఉంటారు. వెంటనే ఒక ప్రధానమంత్రి సమాధానం చెప్పబోయేసరికి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ఆన్లైన్లోకి వచ్చాడో అర్థం కాలే.